హాయ్ హలో నమస్తే, నేను మీ సుబ్బు. తేజస్వి న్యూస్కు స్వాగతం. భారత పార్లమెంటు వేదికగా ఇప్పుడు ఒకే ఒక్క బిల్లు చుట్టూ దేశ రాజకీయాలు అగ్నిపర్వతంలా బద్దలవుతున్నాయి. ఆ మంటల సెగలు కేరళ తీరం నుండి ఏకంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ దాకా వ్యాపించాయి. ఒకవైపు దేశ భద్రత, ఆర్థిక పారదర్శకత కోసం వేస్తున్న మాస్టర్ స్ట్రోకు అని మోదీ ప్రభుత్వం గర్జిస్తుంటే, మరోవైపు ఇది మైనారిటీల రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న నిర్దాక్షిణ్య దాడి అని రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. అసలు ఏమిటా బిల్లు? ఎందుకీ ప్రకంపనలు? దాని పేరే విదేశీ సహకార నియంత్రణ సవరణ బిల్లు, FCRA అమెండ్మెంట్ బిల్ 2026. సేవ ముసుగులో విదేశాల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న వేల కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి. 2019 నుండి 2022 మధ్య కాలంలో అక్షరాల 55,741 కోట్ల రూపాయలు భారతదేశంలోకి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఈ బిల్లు అమలులోకి వస్తే వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఆ సంస్థలు ఏవి? విదేశీ నిధుల వెనుక అసలు కుట్ర ఏంటి? పదండి, ఈ ప్రైమ్ టైమ్ స్పెషల్ స్టోరీలో ఆ చీకటి కోణాలను వెలుగు తీద్దాం. ముందుగా మనం ఈ FCRA అనే బ్రహ్మాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976లో ఎమర్జెన్సీ కాలంలో విదేశీ శక్తులు మన దేశ రాజకీయాలను శాసించకుండా ఉండేందుకు తొలిసారిగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. నివేదికల ప్రకారం మన దేశంలో సుమారు 60,000కు పైగా NGOలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటికి అమెరికా, యూరప్ మరియు ఇతర దేశాల నుండి విరాళాల రూపంలో భారీగా నిధులు వస్తుంటాయి. కేవలం 2019 నుండి 2022 మధ్య కాలంలోనే భారతదేశానికి 55,741 కోట్ల రూపాయల విదేశీ విరాళాలు వచ్చాయంటేనే మనం ఆశ్చర్యపోక తప్పదు. వీటిల్లో వరల్డ్ విజన్ ఇండియాకు 450 కోట్ల రూపాయలు, క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్కు 490 కోట్ల రూపాయలు, బిలీవర్స్ చర్చికి 190 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఇలా విదేశీ నిధులు పొందుతున్నటువంటి సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో క్రిస్టియన్ మిషనరీలు ఉన్నాయి, ముస్లిం మదర్సాలు ఉన్నాయి, ఇతర ఆర్గనైజేషన్ సంస్థలు కూడా ఉన్నాయి. చాలా NGOలు ఈ డబ్బుతో స్కూల్స్, హాస్పిటల్స్ నడుపుతూ పేదలకు సహాయం చేస్తున్నాయి. నిజాయితీగా సేవ చేసే సంస్థలతో ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. కానీ నాణ్యానికి మరోవైపు ఒక భయంకరమైన చీకటి కోణం ఉంది. కొన్ని సంస్థలు ఈ నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఆందోళనలు జరిపించటానికి ఈ ఫండింగ్ ఇవ్వటం, అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవటం, అమాయక గిరిజన ప్రాంతాల్లో నెట్వర్కులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ మత సంస్థలు ఇష్టానుసారంగా మత మార్పిడులకు పాల్పడుతూ పేద గిరిజన అమాయకులను క్రిస్టియన్ మతం వైపు ఆకర్షించేలా చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నాయి. దీంతో జాతీయ భద్రత మరియు పారదర్శకత లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం FCRA సవరణ బిల్లు 2026ను తీసుకువచ్చింది. జూన్ 22, 2026న నూతన నిబంధనలు కూడా నోటిఫై అయ్యాయి. మారుతున్న కాలానికి, ముంచుకొస్తున్న ముప్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో 3 కఠినమైన బ్రహ్మాస్త్రాలను ప్రవేశపెట్టింది. అవే విదేశీ సంస్థల వెన్నులో ఈ రోజు వణుకు పుట్టిస్తున్నాయి. మొదటిది డెసిగ్నేటెడ్ అథారిటీ. ఒక NGO లైసెన్స్ రద్దయినా లేదా ఉల్లంఘనలకు పాల్పడిన ఆ సంస్థ విదేశీ నిధులతో కూడబెట్టిన వేల కోట్ల ఆస్తులను, భవనాలను ప్రభుత్వం నియమించే ఒక ప్రత్యేక అధికారి నేరుగా స్వాధీనం చేసుకుంటారు. రెండవది పారదర్శకత, జవాబుదారీతనం. నిధులు పొందే ప్రతి సంస్థ తమ చివరి దాత ఎవరు, ఆ డబ్బును ఏ ప్రాజెక్టుకు వాడారు, సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఏంటి అన్నీ బహిర్గతం చేయాల్సిందే. విదేశీయులు ఇండియాలో NGOలు పెట్టి డబ్బును కంట్రోల్ చేయటానికి ఇకపై వీలు లేదు. మూడవది 10 లక్షల రూపాయల నిబంధన. గత 2 ఏళ్లలో కనీసం 10 లక్షల రూపాయల విదేశీ నిధులను సేవా కార్యక్రమాలకు వాడని NGOల లైసెన్సులు ఇక రెన్యువల్ కావు. గణాంకాలు చూస్తే మీరు షాక్ అవుతారు. ప్రస్తుతం దేశంలో ఉన్నవి 14,000 యాక్టివ్ సంస్థలైతే లెక్కలు చెప్పలేక లైసెన్సులు కోల్పోయినవి ఏకంగా 22,498 సంస్థలు. అంటే సేవ ముసుగులో ఎంత పెద్ద దందా నడుస్తుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేరుగా యుద్ధాలు చేసే కాలం పోయింది. శత్రు దేశాన్ని నాశనం చేయాలంటే సరిహద్దుల్లో సైన్యాన్ని దించాల్సిన అవసరం లేదు. NGOల ముసుగులో
కోట్ల రూపాయలు పంపి ఆ దేశంలో అంతర్గత అల్లర్లు సృష్టిస్తే చాలు. దీన్నే రెజిమ్ చేంజ్ అంటారు. ఇటీవల బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడం వెనుక అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA హస్తం ఉందని ప్రపంచమంతా కోడై కూస్తోంది. జార్జి సోరోస్, రాక్ ఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి వస్తున్న బ్లాక్ మనీ ఇక్కడ కొందరు పెయిడ్ ఆర్టిస్టులకు, అర్బన్ నక్సల్స్కు ఆక్సిజన్లా మారుతోంది. అలాగే గిరిజన ఆటవిక ప్రాంతాల్లోని అమాయక ప్రజల ఆర్థిక స్థితిగతులను ఆసరా చేసుకుని క్రిస్టియన్ సంస్థలు మత మార్పిడుల వ్యాపారం యథేచ్ఛగా చేస్తున్నాయి. ఈ విదేశీ జోక్యాన్ని వేర్లతో సహా పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఈ బిల్లును మన పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందే అమెరికా కాంగ్రెస్లో చర్చ జరిగింది. రిపబ్లికన్ నేత రైలీ మూర్ ఉలిక్కిపడ్డారు. ఇది క్రిస్టియన్లపై జరుగుతున్న దాడి అని, భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని పరోక్షంగా బెదిరింపులకు దిగారు. మన దేశ చట్టాల గురించి మాట్లాడటానికి అమెరికా నాయకులకు ఏ హక్కు ఉంది? ఇక్కడే అర్థమవుతుంది తప్పు ఎక్కడ జరుగుతుందో, దెబ్బ ఎక్కడ పడుతుందో. ఇక మన స్వదేశీ రాజకీయాలకు వస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేరళకు చెందిన వామపక్ష నాయకులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విచారణ లేకుండా అధికారులే ఆస్తులు జప్తు చేస్తే దశాబ్దాలుగా సేవ చేస్తున్న క్రిస్టియన్ మిషనరీలు, మదర్సాలు, సెంట్ ఆన్స్, సెంట్ మేరీస్ లాంటి విద్యా సంస్థలు ఏమైపోవాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న గ్రామీణ స్వచ్ఛంద సంస్థలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడే వారు అతి పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆలోచించండి. మన దేశంలో లక్షలాది హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని, హుండీ డబ్బులను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలే పెత్తనం చెలాయిస్తున్నాయి. హిందూ దేవాలయాల డబ్బు మీద ప్రభుత్వానికి హక్కు ఉన్నప్పుడు చర్చిలు, మసీదులు, మదర్సాలకు వచ్చే విదేశీ నిధుల మీద లెక్కలు అడిగే హక్కు ప్రభుత్వానికి ఎందుకుండదు? మీరెప్పుడైనా ఆలోచించారా? గుడుల ఆదాయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి పూజారులకు జీతాలు ఇవ్వటం ధర్మం. కానీ చర్చి ఫాదర్లకు, ఇమాంలకు ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వాలి? అది ప్రజల డబ్బు కదా. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఆ డబ్బు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ గారు హిందూ దేవాలయాల మీద డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నప్పుడు లోక్సభలో ఎప్పుడైనా ప్రశ్నించారా? ఇది అన్యాయం కదా, హిందూ దేవాలయాల మీద డబ్బు మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు తీసుకుంటున్నాయి? మరి క్రిస్టియన్స్ చర్చిల మీద వచ్చే డబ్బు, ముస్లింస్ మదర్సాల మీద వచ్చే డబ్బు ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది అన్యాయం కదా అని మీరు ఎప్పుడైనా లోక్సభలో ప్రశ్నించారా? ఎందుకు ప్రశ్నించలేదు? కానీ ఇప్పుడు విదేశాల నుంచి వస్తున్న నిధులకు లెక్కలు చెప్పమంటే మాత్రం ఈ చట్టాన్ని అడ్డుకుంటారా? ఇదేనా మీ లౌకిక వాదం? ఇదేనా మీ ద్వంద్వ నీతి అని జాతీయవాదులు, సగటు భారతీయులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే ఏ ఒక్క నిజాయితీ గల సంస్థ కూడా ఈ చట్టాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు, ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదు. విచారణ లేకుండా ప్రార్థనా మందిరాల స్వభావాన్ని మార్చబోమని బిల్లులోనే లిఖితపూర్వకంగా పొందుపరిచారు. మరి నిజమైన ప్రమాదం ఉన్నది ఎవరికి అంటే, మతం ముసుగులో విదేశీ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్న సమాంతర వ్యవస్థలకు మాత్రమే. దేశ భద్రత ఎంత ముఖ్యమో సామాన్యులకు సేవలందించే సంస్థల స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై ఉక్కు పాదం మోపాల్సిందే. ఇది కేవలం రాజకీయ చట్టం కాదు, భారతదేశ సార్వభౌమాధికారం కోసం జరుగుతున్న ఆధునిక స్వాతంత్ర పోరాటం. ఈ కీలక సమయంలో కుల, మత, పార్టీ భేదాలను పక్కన పెట్టి మనమంతా ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ ప్రయోజనాల కంటే ఏదీ గొప్ప కాదు, ఎవరూ అతిథులు కాదు. నిజాలు ఆలోచించండి, దేశాన్ని కాపాడుకోండి. జై హింద్, జై భారత్.